దళితుల జనసంఖ్యలో 3వ స్థానంలో ఉన్నది నా నేతకాని వర్గం. నేతకాని వర్గాన్ని ప్రత్యేక గ్రూపుగా ఎందుకు చూడలేదనే ప్రశ్న ఉన్నది. నేతకాని వర్గంగా సి గ్రూప్లోనే ఎందుకు పెట్టారు? బి గ్రూప్లో ఉన్న దాదాపు 7 మాదిగ కులానికి అందుబాటులో ఉన్న వారిని తీసి 1,71,000 తోటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్లో 2 కులాలు నేతకాని మహర్, వాస్తవానికి మహారాష్ట్ర బేస్గా మహర్ నేతకాని వర్గం ఒకే సమూహంగా కొంత చూడబడుతుంటది. బి గ్రూప్లో ఉన్న వాళ్ళను అంటే ఏబిసిడి గతంలో జరిగినప్పుడు బి గ్రూప్లో ఉండబడే అంటే మాదిగల గ్రూప్లో ఉండబడే వాళ్ళను 7 కులాలను తీసుకెళ్లి ఒక సపరేట్ గ్రూప్ చేశారు. ఆ సపరేట్ గ్రూప్ చేయడానికి 1,00,000 దాటిన ఒక కులాన్ని ముందు పెట్టారు. అది మా బుడగ జంగం. బుడగ జంగం సంబంధించిన జనాభా 1,11,000. అంటే దళితుల జనాభాలో 4వ అతిపెద్ద కులం. 4వ అతిపెద్ద కులంగా ఉండబడే బుడగ జంగాలకు ఒక 15 కులాలు కలిపితేనే 1,71,000. 4వ జనసంఖ్య గల కులం బుడగ జంగం. 3వ జనసంఖ్య గల కులాన్నేమో సి గ్రూప్లోనే పెట్టి 4వ జనసంఖ్య గల కులాన్ని బి గ్రూప్ నుంచి పక్కకు పెట్టి సపరేట్ చేసి రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కుట్రబుద్ధి కాకపోతే మరేంటి? 1,11,000 బుడగ జంగాల ఒక కులానికి మిగిలిన 14 కులాలు కలిపితేనే 1,71,000. 2 లక్షల లోపున్న 15 కులాలను కలిపి ఒక గ్రూప్ చేస్తే దళితుల్లోనే 3వ అతిపెద్ద జనాభా కులమైన 1,33,072 ఒకటి, 31,920 32,000 మహర్. 2 కులాలు కలిస్తేనే 1,65,000 అవుతున్నాయి. ఇక్కడ 15 కులాలు కలిస్తే 1,71,000. ఇక్కడ 2 కులాలు కలిస్తేనే 1,65,000 వస్తున్నాయి. దీనికి ఇంకొక 5 కులాలు కలిపితే 2 లక్షల దాకా వస్తాయి. ఒక 5 కులాలు. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా నేను. మొదటి గ్రూప్లో 15 కులాలే. మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు అనబడుతున్న వాళ్ళలో 18 కులాలు. కానీ మెరుగైన గ్రూపులు అనబడుతున్న దాంట్లో మాత్రం 26 చేశారు. నేనంటున్నా ఈ 26 నుంచి మొదటి గ్రూప్ లాగానే ఇందులో నుంచి 9 తీసేస్తే ఇక్కడ కూడా 15 అవుతాయిగా. 26 నుంచి ఒక 9 కులాలని నేతకాని మహర్లని బేస్ చేసుకొని కొన్ని కులాలను కలిపితే ఇక్కడ కూడా సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా. అంటే ఇక్కడ ఎందుకు రాలేదు? ఒక దగ్గర 15 కులాల కాడ ఎందుకు ఆగిండ్రు? 2 లక్షలు దాటకపోయినా మిగతా కాడ 18 కులాలు వచ్చినాయి కదా. ఇక్కడ 26 ఎందుకున్నాయి? తర్వాత బి గ్రూప్లో మహారాష్ట్రకు సంబంధించిన 2 కులాలు ఉంటాయి. మాంగ్ గరోడి. వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు. వాళ్ళ చేతిలో డప్పులు కూడా ఉంటాయి. వాళ్ళు చెప్పులు కుడతారు, చర్మకారుల పని చేస్తారు. వాళ్ళ చేతిలో డప్పులు ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరు అన్నట్టు? మాదిగలకు దగ్గర. మరి మహర్లు ఎవరు అన్నట్టు? మహారాష్ట్ర బేస్. మాంగ్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటుంది ఎక్కువ జనాభా. మహర్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటుంది అంబేద్కర్. దాన్ని అనుసరించి నేతకాని ఉంటుంది. అంటే మాదిగలకు మాంగులు మహర్లు ఎట్లనో మహర్లకు నేతకాని అట్లనే కదా. మరి చర్మ వృత్తి చేసేటోళ్ళు మాదిగలవుతే, డప్పులు కొట్టేటోళ్ళు మాదిగలవుతే,
వాళ్ళను బి గ్రూప్ నుండి తీసి మొదటి గ్రూప్ లో తీసుకెళ్లారు. అంటే డైరెక్ట్ మాదిగల సంఖ్య ఇక్కడ ఉండకుండా చేయడానికి మాంగ్ గరోడి ఇందులో 14,652 మాంగ్ గరోడి 14,652 అన్న కలిపారు. డైరెక్ట్ మాదిగల గ్రూప్, అది మహారాష్ట్ర బేస్ కులం. మరి మహార్ కూడా మహారాష్ట్ర బేసే కదా, మాదిగల్లో మాంగులు ఉండద్దన్నప్పుడు, మాదిగ అనేది తెలుగు కులం, తెలుగు రాష్ట్రాల్లో మాదిగ అనేది కులం. మహారాష్ట్ర కులం, మాంగ్ మహారాష్ట్ర కులమే. బార్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి లిస్టులో వచ్చేసారు. మరి మాదిగలకు చాలా దగ్గర ఉండబడే, వృత్తిపరంగా దగ్గర ఉండబడే మాంగుల్లోమో సపరేట్ గ్రూపులు చేసి, మరి అదే మహారాష్ట్ర బేస్కు ఉండబడే మహార్లను మళ్ళా మాలలు ఎందుకు కలుపుకున్నారు?